బల్కంపేట ఎల్లమ్మ వారి గుడికి వెళ్తుంది మమ్మీ. అమ్మవారికి పరవాన్నం నైవేద్యం తీసుకున్న తర్వాత సరే వాళ్ళ జిమ్లో యాక్చువల్గా లెగ్ డే పులుసు కారిపోయింది. యాక్చువల్ చాలా రోజుల గ్యాప్, అంటే ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చిండే జిమ్కి. సో 2-3 డేస్ తర్వాత లెగ్ డే అంటే ధూళి తిరిగిపోయింది. ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి. సో దానికి ముందు ఒకసారి కార్ని అంతా నీట్గా కడిగేసి దెన్ షాపింగ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా మమ్మీ ఇప్పుడు సారేకి అన్ని రెడీ చేసుకుంటుంది కింద మొత్తం. ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేయాలి. సో దానికోసమే ఏంది అన్నీ రెడీ చేసేసినావా? ప్యాక్ చేయాలా ఇప్పుడు ఇవన్నీ పెట్టేసినట్టున్నావుగా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడే అన్నీ ఒకదాని తర్వాత పెట్టానా? ఇవి మొత్తం ప్యాక్ చేసినావుగా అన్నీ. ఇది జాగ్రత్తగా ఉండాలా, ఇది ఓపెన్ అప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ అయితే ఎట్లా పెట్టాలి చెప్పు. ఇన్ని ఎట్లా మోసుకెళ్తుంది? యాక్చువల్గా నేను కార్లో డ్రాప్ చేయాలి కానీ వాళ్ళకి ఆఫీస్ ఉంది. అసలు ఇంపాసిబుల్. ఆఫీస్ ఇప్పుడు మధ్యలో వెళ్ళలేను, చాలా దూరం వెళ్ళాలి. ఈ పక్కన అయితే వెళ్ళి దింపేసి వద్దును. ఇది ఉంది, గట్టిగానే ఉంది. ఇది కానీ ఓపెన్ అవ్వదులే, కొత్తదే కదా ఇది. ఇలా పెట్టుకోవడమే ఇట్లా జాగ్రత్త. కదపద్ది దీన్ని, పడితే కానీ బరువు అవుతుంది. ఆల్రెడీ 5 కేజీలది ఉంది కదా బరువు. పక్కకు పెట్టింది ఫస్ట్. వేరే కవర్స్ 5 రకాల పండ్లు ఇవి. ఏ గుడికి వెళ్తున్నావు చెప్పినావా? బల్కంపేట ఎల్లమ్మ వారి గుడికి వెళ్తుంది మమ్మీ. సో బల్కంపేట ఎల్లమ్మ చాలా ఫేమస్ గుడి. సో వీళ్ళు బల్కంపేట ఎల్లమ్మ గుడిని చూస్ చేసుకున్నారు ఈసారికి. బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా దూరం మనకి ఇక్కడికి వెళ్ళి. కానీ మీరు వెళ్ళేసరికి గుడి ఓపెన్ అవుతుందా మరి? ఇది పైన పెట్టు, గాజులు ఉన్నాయి కదా, పూలు పండ్లు దాంట్లో ఉంటాయి. ఇవెందుకే? ఎందుకు? వడి బియ్యం కలపాలి, ఇవన్నీ పెట్టాలి. వడి బియ్యం కలిపి ఇవన్నీ అక్కడ పెట్టడానికా? ఇదేంటిది? ఇది పరవాన్నం. అమ్మవారికా? అమ్మవారికి పరవాన్నం నైవేద్యం. అంతేనా? 3 బ్యాగులు, మొత్తం 3 బ్యాగ్స్. ఇప్పుడు మోసుకెళ్తావా ఇవన్నీ? వెయిట్ ఎక్కుంటాడు కానీ వాడు తీస్తాడా? అక్కడ ఎక్కిస్తా కానీ అక్కడ దింపేటప్పుడే అది కష్టం. ఉన్నాయి అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకున్నావా మమ్మీ? అన్నీ తీసుకున్నావా? మనీ పెట్టుకున్నావా? లిఫ్ట్లో పెట్టు. షాపింగ్ చేయడానికి మీకు ఒక హ్యాక్ చెప్పనా?
జనరల్గా మనం అకేషన్ ఉంటే తప్ప షాపింగ్కి వెళ్ళాం, రైట్? ఏదైనా ఫంక్షన్ ఉంటేనో, బర్త్డేస్ ఉంటేనో, లేకపోతే ఏదైనా ట్రిప్స్కి వెళ్తేనో, యూజువల్లీ అలా అకేషన్స్ ఉంటే మనం షాప్ చేస్తాం. కానీ మెయిన్ హ్యాక్ ఏంటంటే అలా అకేషన్ ఉన్నప్పుడు చేయకూడదు. అసలు మనకి ఏ అకేషన్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, అప్పుడు మనం షాపింగ్ చేస్తే ఇట్స్ ది బెస్ట్ ఆప్షన్. ఏది ఉన్నా లేకపోయినా అకేషన్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయి తీసేసుకుంటాం డ్రెస్సెస్ని. దాంట్లో మనకి నచ్చేదానికంటే అలిసిపోయి బట్టలు కొనేసేసుకుంటాం. అకేషన్ ఉంటేనే కొనాలి అని ఉండకూడదు, అకేషన్ లేనప్పుడు వెళ్ళి తీసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ థింగ్, ఎప్పుడు వీకెండ్స్లో షాపింగ్కి వెళ్ళకూడదు, ఎందుకంటే అన్ని ట్రయల్ రూమ్స్ ఫుల్ ఉంటాయి. సో పాయింట్లెస్, నువ్వు వీకెండ్స్కి వెళ్ళావు అంటే నీకు అసలు ఏది దొరకదు. అండ్ థర్డ్ థింగ్, వీక్ డేస్లో అన్ని ట్రయల్ రూమ్స్ ఫ్రీ ఉంటాయి. ఇలా మిడ్ ఆఫ్ ది ఆఫ్టర్నూన్ వెళ్తే నీకు కావాల్సిన మోడల్, నీకు కావాల్సిన సైజ్ అన్ని స్టాక్ అయి ఉంటాయి రెడీగా. సో ఫస్ట్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్, ఎవ్వరు ఉండరు నీ చుట్టూ, హ్యాపీగా నువ్వు అంత మాల్ మొత్తం తిరిగి నీకు నచ్చిన కలెక్షన్ అండ్ నీకు నచ్చిన సైజ్ తీసుకొని యూ కెన్ ట్రై. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నౌ యూ విల్ గెట్ అ గుడ్ లెనిన్ కలెక్షన్, కూల్ కలర్స్, మంచి కూల్ కలర్స్ కలెక్షన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను అందుకే యాక్చువల్గా షాపింగ్కి వెళ్తుంది. జనరల్గా షాపింగ్ అలా చేస్తాను నేను. సో అకేషన్ ఉంటే దనదన వెళ్ళిపోయి ఒక డే అంతా నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అకేషన్ ఉన్న టైంకి అడ్జస్ట్ అయిపోయి తీసేసుకుంటావు. ఐ ఫీల్ అలా ఉండకూడదు షాపింగ్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మాల్లో ట్రాఫిక్ ఉండదు అని బయటకు వస్తే రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ మరో బెంగళూరు అయిపోతుంది. అసలు ఏ ఏరియాకి వెళ్ళిపోయినా అసలు అది టైంతో సంబంధం లేకుండా ఘోరం అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. యాక్చువల్లీ సమ్మర్ కదా, సమ్మర్ వల్ల పాపం ఈ వేడికి అందరూ ప్రతి ఒక్కరు కారే బయటకు తీస్తున్నారు. దానివల్ల మొత్తం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయిపోతుంది. యాక్చువల్గా చాలా పెరిగిపోయింది హీట్, ఆల్మోస్ట్ 40-42 degrees ఉంటుంది మిడ్ ఆఫ్టర్నూన్. స్కార్చింగ్ ఉంది హీట్ అయితే. డన్ విత్ ద లంచ్. ఇప్పుడు ఇక షాపింగ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ H&Mకి వచ్చిన, చూద్దాం ఇక్కడ ఏమన్నా నచ్చుతాయేమో. H&Mలో బాగుండేది వైట్ షర్ట్ ఒకటే. లెట్స్ ట్రై. సో మొన్న హోలీకి సేమ్ టీషర్ట్ వేసేసి మొత్తం పాడైపోయింది. అందుకని సేమ్ నాకు ఇదే బ్రాండ్లో కావాలని ఉండే. వేరే బ్రాండ్స్ చేసినా నాకు ఫీల్ రాదు. దీంట్లో ఈ బ్రీదబుల్ ఉంటుంది. సో ఇట్స్ సో గుడ్. అండ్ H&M కదా, క్వాలిటీ మంచిగా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్. సో ఇది బాగుంది. ఇంకా బిల్ చేసేసి నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోదాం. సో దిస్ ద సెకండ్ వన్. ఇది అజాటే అనే బ్రాండ్. బాగుంది, కలర్ చాలా శాంటా క్లాస్ క్రిస్మస్ లాగా ఉంది. ఫిట్టింగ్ వాజ్ గుడ్, చూడడానికి చాలా బాగుంది. కానీ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏం డిజైన్స్ లేవు. ఎక్స్పెక్టింగ్ లిటిల్ డిజైన్ కానీ లేదు, ఒక్కటే. బట్ క్లాత్ అండ్ ఫినిషింగ్ వాజ్ సో గుడ్. ఏం చెప్తున్నావు మమ్మీ? ఉప్మా ఎవడు తింటాడు? రాత్రి పప్పా నేనే. ఉప్మా నేను తినా. ఎవరెవరికి చేస్తున్నావు? ఏం చేసుకుంటున్నావు? నేను తినా ఉప్మా. నేను ఆమ్లెట్ తింటా. ప్రోటీన్ కావాలి నాకు, ప్రోటీన్. ఎగ్స్ తింటా. టీనా ఏం తింటుంది? నూడిల్స్. ఏం ఉప్మానే ఇది? గోధుమ. ఉప్మా ఎందుకే నీకు అంత ఇష్టం? రాత్రికి లైట్గా. ఐ హేట్ ఉప్మా. నేను అస్సలు తినా ఈ ఉప్మా. గోధుమ ఉప్మా. ఈ మమ్మీ ఉప్మా ఎప్పుడు చేసినా ఆ రోజు ఓన్లీ మమ్మీ టీనా మాత్రమే, మమ్మీ పాప మాత్రమే తింటారు. ఎవరు తిన్నాడు ఉప్మా. ఏంది? రాగి దోశ.
రాగి దోశనా అంటే ఇవేంటి ఇవన్నీ? రాగులు రేపడి ఇవన్నీ రాగులా? బ్రేక్ఫాస్ట్. అంటే ఇదేనా మిల్లెట్ దోశ అంటే? అంటే ఇప్పుడు ఇది నానబెట్టాలా? నానబెట్టేసి టీనా ఏడుంది? నువ్వు ఎప్పుడు వచ్చినావే కాలేజ్కి వెళ్ళి? ఎప్పుడు వచ్చినావు కాలేజ్కి వెళ్ళి? ఇప్పుడు టైం 9:30 అవుతుంది, ఇంకా ఇదే డ్రెస్లో ఉన్నావు. హలో 7 కి వచ్చా. నేను బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొని మంచిగా తిరిగేసి వచ్చిన. నేను 7 కి వచ్చా. కానీ తర్వాత మమ్మీ మస్తు ఉన్నాయి కలెక్షన్ Excuse me. తెలుసా? క్వశ్చన్ అడిగావు ఆన్సర్ చెప్పాలి. చెప్పు. 7 కి వచ్చా. 9 వరకు కరెక్ట్. టీనా, నువ్వు ఫస్ట్ చేసిందే తప్పు. వింటావా ఫస్ట్? నువ్వు 7కి వచ్చి 9:30 వరకు ఇక్కడ కూర్చున్న దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు చూడ, అది చెండాలం. 7 to 8:45 ఇట్స్ a good time with family time spend చేసా ఫస్ట్. ఆహా. అన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నువ్వంటే ఇంట్లో ఉంటావు, మేము బయట. అయితే జనరల్ కాలేజ్ ప్రాబ్లమ్స్, వర్క్ ఎక్కువ ఉందా? సో అవన్నీ ముచ్చటేసి మొహం తెలియట్లేదా చిక్కిపోయా అంటే మమ్మీ చెప్పింది. చిక్కిపోయినావు కదా అని చెప్పి మళ్ళీ ఎక్కువ తినడం కాదు. అప్పుడు 8:45 నేను కంటెంట్ పోస్ట్ చేస్తున్నా. అప్పుడు మమ్మీ టేక్ అని డిన్నర్ ఇది దీని డిన్నర్ అంటారా ఫ్రెండ్స్? అంటే నాకు ఎందుకు బాగా మ్యాగీ క్రేవింగ్ అయింది. ఇది మైదా తెలుసా, ఇది ఆటా మ్యాగీ కాదు. బట్ స్టిల్ మ్యాగీ క్రేవింగ్ అవ్వడం వల్ల తినాల్సి వస్తుంది. సర్లే కానీ ఆ ఫ్రమ్ అంటే ఏదో పెట్టు, 2 నిమిషాలు చూసి. ఫ్రమ్ ఏంది ఫ్రమ్? మమ్మీ మమ్మీ ట్రా కాదు, దీనికి ఎందుకు లేదు ఉప్మా? దానికి నూడిల్స్ తింటాను. మమ్మీ అసలు మ్యాగీ మ్యాగీ కరెక్ట్. చాలా రోజులు అవుతుంది. మమ్మీ మరి నువ్వు చేసిన ఉప్మా ఎందుకు ఎవడు తింటలేడు? అంటే మా పప్పకి నాకు ఇష్టం. ఎవడు తింటలేడు ఏంది నువ్వు చేసిన ఉప్మా? పప్పకి నాకు ఇష్టం మమ్మీ కాదు. నేను తింటా కదా యాక్చువల్గా, మొన్న తిన్నా నువ్వు ఇది టీనా తింటలేదు, నేను తింటలేను. ఎవరి కోసం చెప్తున్నావు? ఇంట్లో ఉన్నదే మేమే పిల్ల. పప్పకి నువ్వు అసలు పప్ప కూడా తినబుద్ధి కాదు. బేసిక్గా పప్పని అడుగుతుందారా ఏం కావాలో? లేదు, ఈమెకి ఏం తినాలనిపిస్తుందో తినేస్తుంది, ఆమె చేసేసుకుంటుంది. పప్పకి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. పప్పకి ఇంట్రెస్ట్ అని పప్ప చెప్పిండా? లేదా పప్ప అడిగిండా నేను ఇవాళ ఉప్మా కావాలని అడిగిండా? లేదు నీకు తినాలనిపిస్తుంది చేస్తున్నావు. ఈజీగా అయిపోతుంది. అది ఒప్పుకో. బేసిక్గా పప్ప ఏం అడగడు, ఈమెకు అనిపించింది తినేస్తుంది. ఇది తినదు, నేను తినదు కాబట్టి దీనికి మ్యాగీ. నేను ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటున్నా. మమ్మీ మ్యాంగోస్ కావాలి. మ్యాంగోస్ తిన్నాక డిన్నర్ తర్వాత కోస్తావా? ఇలా మా మమ్మీ ఇదంతా తెచ్చింది, దీంట్లో అంతా పొట్టు. పప్ప మేము తినకుండా ఊదితే మొత్తం కింద పడేసినాం పొట్టంతా. అంటే దీంట్లో యాక్చువల్గా ఫన్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా తీసుకున్నావా? తీసుకున్న తర్వాత ఏమని చేయాలి? అది ఎవరు క్లీన్ చేయాలి? అసలు నువ్వు తింటావా అని అవి? తిన్నా నేను ఇందాక అన్ని. అదే చాక్లెట్లు ఐస్ క్రీమ్ అంటే తింటావు, ఎందుకు తింటావు నువ్వు? హలో అన్నిట్లో ఏరుకొని నీట్గా తిన్నా, నీలాగా అట్లా పడేయలే గలీజ్గా. యాక్చువల్గా షాపింగ్కి వెళ్ళినా తెలుసా, మస్తుండే కలెక్షన్ వెస్ట్ సైడ్లో. అన్నయ్య షాపింగ్ చేశాడు కానీ చెల్లి కోసం 2 బట్టలు తెద్దామని తెచ్చాడు. తెచ్చినా నచ్చంది. అది థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఎవరికి సపోర్ట్ కాదమ్మా వేస్ట్. తెచ్చినా నచ్చదు. సరే కార్డ్ ఇస్తే నేను షాపింగ్ చేసుకుంటా. తీసుకో వాడు తీయమను. ఇచ్చే మమ్మీ. కార్డ్ ఇస్తే షాపింగ్ కాదు. నువ్వు చెప్పు మమ్మీ, ఒకవేళ దాన్ని కార్డ్ ఇచ్చినా వెళ్ళి కొనుక్కోగలుగుతుందా ఒకటి? మమ్మీ నువ్వు నిజం చెప్పు, లేకపోతే నీకు ఫోన్ చేసి మమ్మీ ఇది బాగుందా లేదా అని అడుగుతుందా? ఎక్స్క్యూజ్ మీ, అది మా మమ్మీ మీద ప్రేమతో ఇప్పుడు కాకపోతే. ప్రేమ కాదు, సెలెక్షన్ రాదు. హలో అరే నేను సెలెక్ట్ చేసినవి బాగుంటాయి, నువ్వు సెలెక్ట్ చేసిన నిజం చెప్పరా? ఒప్పుకో, ఇవాళ నా సెలెక్షన్ బాగుంటుందా నీది బాగుంటుందా? నేను చేస్తాను, అది బాగుండేదేమో. నేను చెయ్యను కదా. సో మొత్తం నేనే కదా చేసేది. బేసిక్గా ఇది వేసుకునే డ్రెస్సులో ఆల్మోస్ట్ నాదే ఉంటుంది సెలెక్షన్, లేకపోతే మా మీద ఉంటుంది. కాదు టీనా, నీకు ఇది లేదా? సర్కిల్ లేదా? SRH వచ్చే CSK మ్యాచ్ తేవడానికి ఆ సర్కిల్ కాదురా సింగారి. ఆ సర్కిల్ కాదురా, ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ లేదా? ఇన్ఫ్లుయెన్సరే కాదు టీనా, నువ్వు ఏ టీంకి IPL ఫ్యాన్? నేను ధోని ఫ్యాన్. పోయిందిలే ఈసారి. CSK అస్సలు ఫ్యాన్ కాదు కదా, ధోని ఫ్యాన్. మరి ధోనికి ఫ్యాన్ అంటే CSKనే. ఓకే కానీ ఆయన హైదరాబాద్కి వచ్చాడు, మరి ఆయన ఎట్లా కలవాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొన్ని రోజులు ఆగు కల్పిస్తా. మమ్మీ అయిందా? మరి నీదైతే నేను ఆమ్లెట్ వేసుకుంటా.
ఒకసారి ట్రై చేద్దాం మ్యాంగో స్టిక్కీ రైస్ జాస్మిన్ రైస్. కొంపదీసి నువ్వు చేస్తాంటే రోజు ఇంటికి రాను, ఎక్స్క్యూజ్ మీ, బయటికి పోదు అటు నుంచి అంటే. ఈ ఇంట్లో బెస్ట్ కుక్ నేనే, కొత్త డిషెస్ అని ట్రై చేయాలంటే. ఆన్ దిస్ వెరీ స్వీట్ నోట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. హలో అవుట్రో. ఆన్ దిస్ వెరీ స్వీట్ నోట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. దిస్ ఇస్ సూరజ్ అండ్ ఫ్యామ్ signing off till the next one. Bye. Bye.